పడ్డ గౌరవ పెద్దలు శ్రీ తాటిపర్తి జీవన్ రెడ్డి గారికి, గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు మాన్యులు శ్రీ చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారికి, కరీంనగర్ మరి ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన సోదరి గౌరవనీయులు శ్రీమతి తుల ఉమ్మగారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వేములవాడ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన సోదరులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు, మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షులు సోదరులు శ్రీ లోక బాపురెడ్డి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, సోదరులు సెస్ ఉపాధ్యక్షులు తిరుపతి గారు, గౌరవనీయులు మన వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాజీ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు, మా సోదరుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు అట్లాగే గజానందరావు గారు, ఇంకా నేను చాలామంది పేర్లు చెప్పలేదు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అట్లాగే సెస్ డైరెక్టర్లు, అట్లాగే మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, పేరు పేరున నేను ఎవరెవరో పేర్లు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోండి, బయటికి తిట్టవద్దని కోరుతూ అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడే జీవన్ రెడ్డి సాబ్కు నేను చెప్తున్నా, అన్న మీరు నాకేం మిగిలియలేదు అన్నీ మీరే చెప్పినారు అని చెప్పిన, చెప్పాలనుకున్న ముచ్చట్లన్నీ మీరే చెప్పినట్టు ఒక పని చేయండి, మీరు పార్టీ పరంగా చెప్పండి అన్నారు. అందుకే పార్టీ పరంగా మనం ఏం చేయబోతున్నామో రాబోయే 6 నెలలు అది వివరించే ప్రయత్నం కొంత మీకు నేను చేస్తాను. మీ అందరికీ తెలుసు, సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒడ్డుకెక్కినాక ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడవచ్చు. కానీ 25 ఏళ్ళ కిందట ఏప్రిల్ 27, 2001 ఒక 47-48 ఏళ్ళున్న ఒక బక్కపల్సన్ మనిషి, కులబలం లేదు, ధనబలం లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు. ఆనాడు రాజకీయం చూస్తే 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు భారతదేశ రాజకీయ వ్యవస్థని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని శాసిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం, మరొక వైపు 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ. ఇది ఆ రోజు పరిస్థితి. ప్రజల్లో నమ్మకం లేదు. అసలు తెలంగాణ అంటేనే వాడుకుంటారు, వదిలేస్తారు రాజకీయ నాయకులు, ఒడ్డుకెక్కినాక మర్చిపోతారు, వాళ్ళ పదవుల కోసం మాత్రమే మాట్లాడతారు తప్ప తెలంగాణ నిజంగా కావాలన్న ఆలోచన రాజకీయ నాయకులకు లేదు అనే ఒక నమ్మకం లేని పరిస్థితి. అట్లాగే అంతకుముందు దెబ్బలు తినున్న పరిస్థితి 1968 నుంచి 71 వరకు జరిగిన పోరాటం, 370 మంది మరి ఆనాడు ప్రభుత్వ తూటాలకు బలైపోయిన పరిస్థితి. అప్పుడు కూడా తెలంగాణ రాలేదు కదా, 370 మంది చచ్చిపోతే 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే కూడా తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద అప్పుడు కూడా తెలంగాణ రాలే కదా, మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది, ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక పరిస్థితి. అదొక సినిమా పాట ఉంటుంది, కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు. పరిస్థితి ఏంటంటే ఒక సినిమా పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపం. ఇది ఆ రోజు పరిస్థితి. అంటే ఒక చీకట్లో చిరుదీపం వెలిగించినట్టు ఒక చిన్న ప్రయత్నం, కానీ నమ్మకం లేదు ఎవరికి. ఎట్లయితుంది, అవుతుందా? 25 ఏళ్ళ కిందటి ముచ్చట నేను చెప్పేది. పేరు చెప్పను కానీ ఒక పెద్ద మనిషి, కరీంనగర్ జిల్లానే, ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కేసీఆర్ గారు అప్పుడు డాక్టర్ భాగ్యరెడ్డి గారని కరీంనగర్లో ఉంటుండే. భాగ్యరెడ్డి గారికి చెప్పిండ్రు, నువ్వు ఫలానా పెద్ద మనిషిని తీసుకురా, మన పార్టీలో చేరితే బాగుంటుంది, ఆయన వల్ల లాభం అవుతుంది అని చెప్తే ఆ పెద్ద మనిషి దగ్గరికి భాగ్యరెడ్డి గారు పోయి మిమ్మల్ని సార్ రమ్మన్నారు, మీరు వస్తే బాగుంటుంది అని పిలిస్తే ఆ పెద్ద మనిషి అన్న మాట ఏంటంటే, కేసీఆర్ గారు మరి పార్టీ నడిపేంత శక్తి ఉందా ఆయనకు, మరి అంత ధైర్యం ఉన్నదా, మరి ఇవాళ రేపు రాజకీయాల్లో 4 పైసలు ఉంటేనే పని అవుతుంది, పైసలు ఉన్నాయా అని అడిగిండు ఆయన పెద్ద మనిషి. నువ్వు ఒక పని చేయి, నువ్వు వచ్చి కలువు కేసీఆర్ గారిని, కలిసినాక నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పాను. విమానాల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. మరి అక్కడి నుంచి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినామో ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి.
ఎన్ని ప్రతికూల శక్తులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, వాటన్నిటినీ తట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న రెండు రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ళు నిలబడ్డ పార్టీలు రెండు. ఒకటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982లో, ఆ రెండవ పార్టీ మన నాయకుడు మన కోసం ఎగిరేసిన ఈ గులాబీ జెండా 25 ఏళ్ల కింద. ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు నువ్వు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి. మనకు తెలంగాణ తెచ్చి కష్టపడ్డది మీరు, కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసింది మీరు, కష్టించి చివరికి తెలంగాణ తెచ్చింది మీరు. కానీ ఆ వచ్చిన తెలంగాణ ఇవాళ మనం పాట పాడుకునే పరిస్థితి వచ్చింది. ఎవని పాలైందిరా తెలంగాణ అని చెప్పి ఇలా పాట పాడుకునే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. కానీ బాధ ఏం లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే ప్రజలకు కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని జరుగుతాయి, నిర్ణయాలు అట్లా జరుగుతాయి, ఆ క్షణంలో కొన్ని జరుగుతుంటాయి. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే అమ్మ విలువ కానీ అన్నం విలువ కానీ ఉన్నప్పుడు తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. ఇవాళ అదే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే వాస్తవం నేను చెప్పేది మీకు కూడా తెలుసు. ఇవాళ పొద్దున మా మల్కపేట సింగిల్ విండో చైర్మన్ కదా దేవయ్య గారు, జవాజీ దేవ